చిన్మయి అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, డిఫరెంట్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో. టాలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీటూ ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తూ తన మనసులోని మాటలను నేరుగా చెప్పేస్తోంది. అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల sexual assault is happening on women only because of women అన్నది is called rape culture. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీనియర్ నటి అన్నపూర్ణమ్మపై షాకింగ్ కామెంట్లు చేసింది. విపరీతంగా ఫైర్ అవుతూ సెటైరిక్ గా స్పందించింది. అసలు చిన్మయి అన్నపూర్ణమ్మపై ఎందుకు అంతగా ఫైర్ అయింది తెలుసుకుందాం. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె ఈ తరం అమ్మాయిలు వారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 దాటాక బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి, అలాగే అంతగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించింది. అర్ధరాత్రి స్వాతంత్రంగానే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఆఫీసులో పనిచేసే అమ్మాయిలైతే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారని, స్వాతంత్రం వచ్చింది కదా అని అర్ధరాత్రులు బయటికి వెళ్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయంటూ వివరించింది అన్నపూర్ణమ్మ. అయితే అన్నపూర్ణమ్మ చేసిన ఈ కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీటిపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని? ముందుగా అన్నపూర్ణమ్మ మాట్లాడిన కామెంట్లను పెట్టి ఆ తర్వాత తాను మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. మన ఎంతో కష్టపడి నటులు ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు గుండె చివుక్కుమంటుందని చెప్పుకొచ్చింది. అయినా అమ్మాయిలు అసలు రాత్రులు బయటికి రాకూడదని, ముఖ్యంగా అర్ధరాత్రులు ఎవరికి పిల్లలు కూడా పుట్టకూడదని, ఆసుపత్రిలో కూడా నర్సులు వైద్యులు అమ్మాయిలు ఉండకూడదని చెప్పుకొచ్చింది. నేను కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతుంటా కాబట్టి హెయిర్ లీవ్ చేసి స్టైల్ చేస్తా కాబట్టి ఆ కామెంట్లపై స్పందిస్తున్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, గ్రామాల్లో ఉండే ఆడవాళ్ళు ఉదయం 3 గంటలకు బాత్రూమ్కి వెళ్లేందుకు గట్లపైకి వెళ్తే తమ కోసమే వచ్చినట్లు పురుషులు భావించి మానభంగాలు చేయొచ్చా అని ప్రశ్నించింది. ఇలాంటి సొసైటీలో ముఖ్యంగా సాంప్రదాయం అంటూ ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో ఈ దేశంలో ఉంటున్నందుకు, పుట్టినందుకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు ఆమె మాట్లాడేది కరెక్టేనా అని అడిగింది. ఒక్కొక్కరు ఒక్క విధంగా కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆమె ఎందుకు నటిస్తున్నారు, మానేయచ్చు కదా అని కొందరు, ముఖ్యంగా ఆమె కూతురే సూసైడ్ చేసుకుని చనిపోయిందని, కనీసం కారణం ఏంటో కూడా ఆమెకే తెలియదని, అలాంటి వాళ్ళు అమ్మాయిల గురించి మాట్లాడడం సరికాదంటూ వివరిస్తున్నారు.